హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పలక మెడ అంటే స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది. ఇది ఎలా కుట్టుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి హ్యాండ్స్ మొత్తం అయితే ఈ విధంగా ఎలాగ కుట్టుకోవాలో అన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి. తర్వాత ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇదిగోండి ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ముందుగా వేసుకోవాలి. ఇదిగోండి డాట్స్ అనేది ఎలా వేయాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి సగం ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నీట్గా వచ్చే విధంగా ఇలా ముందుగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. మార్కింగ్ మీద మనం ఈ పొడుగు ఎంత రావాలో బ్లౌజ్ పొడుగుని బట్టి ఈ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలాగ 2 డాట్స్ వేసుకోవాలి షోల్డర్కి ఎదురుగా. అలాగైతే మనకి వెనక బ్యాక్ పార్ట్ అనేది స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా 2 డాట్స్ అయితే వేసుకోవాలి. ఏవైనా ఎక్స్ట్రా దారాలు ఏవైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇవ్వండి 2 డాట్స్ వేసుకున్నాక ఈ విధంగా వస్తుంది బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి. అయితే చివరిని ఫోల్డింగ్ లేకపోతే ఫోల్డింగ్ చేసుకోవాలి, లేదంటే నార్మల్గా ఇలా కుట్టేసుకోవచ్చండి. ఇక్కడైతే మనం డాట్స్ వేసుకునే దగ్గర ఇలాగ చిన్న ప్రిల్ పెట్టుకోవాలండి. అలాగైతే మనకి ఈ పట్టీ అనేది వెనక వైపు నీట్గా తిరుగుతుంది మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు. ఇగోండి ఈ విధంగా 2 ప్రిల్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈ విధంగా కుట్టేశాక పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. నేనైతే పలక మెడ మొత్తం చూపిస్తానండి వీడియోలో. వీడియో అయితే చివరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలండి. ఈ డాట్స్ అయితే ఎలా వేయాలో వీడియో చేశాను, అది చూడండి. ఇది నేనైతే స్పీడ్గా వేసేస్తున్నాను. ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ మీద డాట్స్ ఎలా వేయాలని అయితే వీడియో ఉంది, అది చూడండి. ఒకవేళ డాట్స్ వేయడం రాకపోతే ఇగోండి ఈ విధంగా మొత్తం షేప్ ఈ విధంగా వస్తుంది నీట్గా. 2 అయితే ఈ విధంగా వేసుకోవాలి. 2 షేప్ పట్టీలు ఇప్పుడు 2 షేప్ పట్టీలు ముందుగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఈ షేప్ పట్టీలు కూడా జాయింటింగ్ ఎలా చేయాలని కూడా వీడియో చేశాను. మీకు చూడాలంటే అందులో ఉంటాయి చూడండి వీడియోస్లో. ఇదిగోండి ఒక షేప్ పట్టీ అయితే పాదం వైపు వస్తుంది. ఇలాగా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ వెనక వైపు ఉన్న లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఈ షేప్ పట్టీ లోడింగ్ కూడా ఒక వీడియో ఉంటుంది చూడండి. ఇలాగే 2 షేప్ పట్టీలు కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. ఇక మొత్తము ఈ 2 అయితే జాయిన్ చేసేసాను. ఇవన్నీ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా పోవాలండి. ఇవన్నీ చూసారు కదా, ఇది కాజా పట్టి, ఇది హుక్స్ పట్టి 2 అయితే వేసేసాను ఇలాగ నీట్గా ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా కూడా మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఉంటే తీసుకోవాలి. 2 షోల్డర్లు కరెక్ట్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చెప్తున్నట్టుగా పలక మెడ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి మన ఫ్రంట్ బ్యాక్ అనేది జాయిన్ చేసాం కదా. ఇప్పుడు పలక మెడకి ఇలాగా స్ట్రైట్గా ఉండే క్లాత్ తీసుకోవాలండి. మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా 1 ఇంచ్ క్లాత్ తోటి మనకి ఎన్ని క్లాత్లు అయితే అన్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా మొత్తం అన్నీ జాయిన్ చేసుకునేక ఇవ్వండి ఎన్ని అయితే అన్ని జాయిన్ చేసుకోవాలి. చివరిని అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. అది మీకు ఎలా కుట్టుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా మడత వేసుకొని చిన్నది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇదైతే మనకి
స్క్వేర్ నెక్కి పట్టి వేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ముందుగా మనం అందుకనే కుట్టుకొని ఉంచుకోవాలండి సైడ్ని. ఇగోండి ఈ విధంగా చివరి వరకు మొత్తం కుట్టేసేయాలి నీట్గా. సేమ్ ఇదంతా కుట్టినాక మనకి ఒక 30 ఇంచు మాత్రమే మిగులుతుందండి. ఇవన్నీ మొత్తం ఈ విధంగా కుట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ముందు పార్ట్కి అయితే రౌండ్ నెక్ వచ్చింది కదా, దీనికి రౌండ్ తీసుకొని అవసరం లేదండి. ఈ పట్టీతోటే మనం ఎలాగ వేసుకోవాలని చూపిస్తాను చూడండి. నార్మల్గా అయితే క్రాస్ పట్టి తీసుకుంటాం రౌండ్గా వచ్చేటట్టుగా, రౌండ్గా మనము కుట్టుకోవాలంటే. ఇప్పుడైతే దీంతో ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. చివరన చిన్న క్లాత్ ఉంచేసుకొని ఇవ్వండి ఆ రౌండ్ దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. అలాగైతే మనకు తిరిగేటప్పుడు నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇవ్వండి ఈ విధంగా ఒక 3, 4 ఇలా రౌండ్ దగ్గర మనం ప్రిల్స్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా వచ్చేయాలండి. కుట్టేసుకొని ఒక పాదం వెడల్పుని ఇలాగ నీట్గా పలక మెడ దగ్గర వరకు ఈ మూలల వరకు వచ్చేయాలి. బ్లౌజ్ అనేది నీట్గా సర్దుకొని ఈ విధంగా ఈ మూలల దగ్గర చూపిస్తారు చూడండి ఎలా కుట్టాలో. ఇక్కడైతే మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి మనకి నీడిల్ అనేది అందులోకి పెట్టడానికి. ఇక్కడైతే చిన్నది వీడియోలు చూపిస్తుంది కదా, ఇలాగ ప్రిల్స్ ఇవ్వాలండి. ఇలాగ మలిచేసి అక్కడట ఒక మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్ మీద మనం సూది అనేది అందులో దింపితే మనకి అక్కడట కార్నర్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇగోండి ఈ విధంగా దింపేసి మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. ఈ స్క్వేర్ దగ్గర ఇలా తిప్పేసుకొని మనం మళ్ళీ ఇక్కడ ఇంకొక కార్నర్ ఉంటుంది కదా, ఇక్కడ అటు కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని చిన్న ప్రిల్స్ ఇలా వేసుకొని నీడిల్ అనేది అందులో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇగుండి కార్నర్లో ఇలా దింపేసుకొని మరలా ఇలా తిప్పేసుకొని మళ్ళీ స్ట్రైట్గా అయితే కుట్టుకొని వచ్చేయాలండి. ఇక చూసారు కదా ఈ విధంగా. మరలా ఫ్రంట్ వైపు కూడా రౌండ్ వచ్చింది కదా, ఆ రౌండ్ దగ్గర ఎట్లా చేయాలో చూపిస్తారు చూడండి. ఇగోండి ఇవి రౌండ్ దగ్గర ఇలా చిన్నగా మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది తిరుగుతుందండి. ఇది స్ట్రైట్ క్లాత్ కదా, అందువలన మన రౌండ్ అనేది ఇలా ప్రిల్స్ పెడితేనే తిరుగుతుంది. చివరి వరకు వచ్చేసి చిన్న క్లాత్ ఉంచేసి కట్ చేసుకోవాలి. ఇది మొత్తం అయితే మనకి పలక మెడకి క్లాత్ అయితే జాయిన్ చేస్తాం కదా, ఇది ఎలాగ వెనక వైపు తిప్పాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చిన్నది ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకొని ఈ మూలలు అయితే చిన్నది కట్ చేయాలండి. ఈ మూలలు అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా జస్ట్ ఇలా పట్టేసుకొని చిన్నదే కట్ చేయాలండి, లేదంటే మనకి చిరిగిపోద్ది క్లాత్ అనేది ఇలా వెళ్ళిపోద్ది వెనక్కి. ఇవ్వండి జస్ట్ మనకి సిజర్ అనేది ఆ చివరి మొన్న దగ్గర కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లోపల కట్ చేస్తున్నాను, అక్కడ గట్టిగా ఉంది కాబట్టి. ఇగోండి ఇలాగా చిన్న చిన్న డాట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే ఈ రౌండ్ అనేది షేప్ అనేది నీట్గా తిరుగుతుంది వెనక వైపు. ఇగోండి ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇవ్వండి ఈ విధంగా నీట్గా పైనుంచి అయితే మొత్తం మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో క్లాత్ని అదే విధంగా పైన ఇదైతే ఓన్లీ లైనింగ్ మీదే పడాలండి, ఒరిజినల్ క్లాత్ మీద అయితే కుట్టు పడకూడదు. ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఈ మూలల దగ్గర కొంచెం నీట్గా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇలాగైతేనే మాత్రం మనకి ఆ స్క్వేర్ అనేది నీట్గా కనిపిస్తుంది, లేదంటే అది వేరే షేప్ అయిపోతుంది. ఇక్కడైతే నీడిల్ దింపేసి మాత్రమే తిప్పాలి. ఇక చివరి వరకు ఇలాగే పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. చిన్న క్లాత్ ఉంచాం కదా, అది లోపల ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. ఇక చూపించాను కదా ఈ విధంగా నీట్గా వెనక వైపు అయితే ఇలా మలుచుకోవాలండి. ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. చూపిస్తాను చూడండి వీడియోలో ఎలా కుట్టు వేసుకోవాలో. ఇలా మలిచేసి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే అది అనేది నెక్ అనేది నీట్గా నిల్చి ఉంటుందండి. ఇవ్వండి ఈ విధంగా
ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. అలాగైతే మనకి వెనక్ షేప్ అనేది క్లియర్గా స్క్వేర్ నెక్ అని అర్థమవుతుంది. ఈ విధంగా చూసారు కదా, పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. మనకి నచ్చితే ఇక్కడట పైనుంచి ఒక లేస్ కూడా వేసుకోవచ్చండి. దీనికైతే వేయట్లేదు. ఇవ్వండి, ఇలాగ నీట్గా సర్దుకోవాలి. కింద నుంచి కూడా ఏ క్లాత్ నీడిల్ కింద పడిపోకుండా ఇలాగ లాగుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా చూపించాను కదా, ఈ విధంగా నీట్గా సర్దుకోవాలి. కింద నుంచి కూడా ఏదైనా లైనింగ్ క్లాత్ గట్రా అడ్డు వస్తుందని చెప్పి సర్దుకోవాలి. మొత్తంగా అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఇది అయిపోయినాక మనము వెనక వైపు ఉంది కదా, ఆ క్లాత్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకోవచ్చండి. ఇవ్వండి, మొత్తం అయితే రౌండ్ చూసారా, ముందుకు కూడా నీట్గా వచ్చేసింది కదా. ఈ స్క్వేర్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ వెనకని మనం మలిచే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వీడియోలో. ఇవ్వండి, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని సైడ్ని కూడా ఒక కుట్టు వేసుకుంటే ఆ క్లాత్ అనేది మనకి పైన లేకుండా ఉంటుంది. లేదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసినా సరే కుట్టు వేసుకుంటేనే మనకు స్టిఫ్గా ఉంటుందండి. ఈ కార్నర్ దగ్గర మనం వెనక వైపు చిరిగిపోకుండా కనిపిస్తుంది. ఇలా సైడ్ నుంచి కుట్టు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది. ఇలా కుట్టేసాక కూడా మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచేవచ్చండి. మొత్తం ఈ షేపర్లు కూడా ఇదే విధంగా కుట్టుకొని వచ్చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదండి అయిపోయింది కదా, మొత్తం అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.